హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయబోతున్న కార్ ఏంటో తెలుసా అండి? చూడండి, చాలా బాగుంటుంది. ఇవి లూట్ కంపెనీ కార్స్ అండి. చాలా బ్రాండెడ్ కార్ అండ్ చాలా పెద్దగా ఉంటాయి, చాలా స్పీడ్ ఉంటున్నాయి. ఇది 3 స్పీడ్ గేర్ మాన్యువల్ గేర్స్ కార్ అండి. ఇలాంటి కార్ ఒకటి ఉంటుందని నాకు కూడా ఇంతవరకు తెలియదు. మాన్యువల్గా గేర్లు చేంజ్ చేసుకునే కారు ఉంటుందన్న విషయం మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూడండి, ఇది బాక్స్ ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇచ్చాడు. మనకి బాక్స్ మొత్తం చూడడానికి ఒక కంటైనర్ డిజైన్లో ఇవ్వడం జరిగింది, ప్రింట్ అనేది. ఓకే, ఇప్పుడు మనం కంటైనర్ డోర్స్ ఓపెన్ చేసాం. మన కార్ బయటకు వెళ్తుంది. చూడండి, వావ్ ఎంత పెద్దగా ఉందో చూడండి. చాలా పెద్ద కార్ ఇది. దాదాపుగా 1 ఫీట్ దాకా ఉంది, ఒక 2-3 ఇంచులు తక్కువగా. హైట్ కూడా దాదాపుగా 8 ఇంచుల దాకా ఉంది. చూడండి, ఇది చాలా బాగుంది. కానీ వీడు చేసిన మైనస్ పాయింట్ ఏంటంటే కారు కలరింగ్ మొత్తం డల్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు కార్తో పాటు బాక్స్లో ఏమేమి వచ్చాయని చూపిస్తున్నాను చూడండి. రిమోట్ కంట్రోలర్కి 2 సెల్స్ కూడా ఇచ్చాడు. తర్వాత మనకు మాన్యువల్ బుక్ ఒకటి ఇచ్చాడు. ఏది మాన్యువల్ బుక్? సో ఇది మాన్యువల్ బుక్. లోపల ఎలా ఉందో చూపిస్తాను చూడండి. మాన్యువల్ బుక్, తర్వాత ఇంకొకటి ఏదో గ్రాఫిక్స్ బుక్ ఇచ్చాడు. దీనికోసం అది మాకు కూడా అర్థం కాలేదు. అన్ని ఇమేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చాడు. ఈ కార్ తోలేటోళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ లాగా ఇచ్చాడు. ఇంకొకటేమో ఫ్రీ సర్వీసింగ్ కార్డు ఇచ్చాడు. ఇది ఫ్రీ సర్వీస్ కార్డు. దీని బ్యాక్ సైడ్ ఉన్న స్కానర్ని స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకుంటే లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ అయితే ఇస్తారని చెప్తున్నారు ఇక్కడ. సో ఇది లూట్ కార్ అండి. లూట్లో నాకు మోడల్ ఇది. ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్, కార్ అయితే చాలా పెద్దగా ఉంది. కార్ చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. సైడ్ యాంగిల్లో ఇది రైట్ సైడు, ఇది ఫ్రంట్ సైడు, లెఫ్ట్ సైడు, బ్యాక్ సైడు. మనకు బాటంలో బ్యాటరీ ఇచ్చాడు. బ్యాటరీ వేసుకొని ఛార్జింగ్ పెట్టుకొని సి టైప్ ఛార్జర్ ఇచ్చాడు. తర్వాత లైట్స్, ఫ్రంట్ లైట్స్, బ్యాక్ లైట్స్ కూడా ఇచ్చాడు. కార్ అయితే పెద్దగా బాగుంది. కాకపోతే వీడు మొత్తం మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చాడు. గ్లాసీ ఫినిషింగ్ ఇచ్చినుంటే కార్ ఇంకా ఎక్సలెంట్గా ఉండేదేమో. చూడడానికి లుక్ వైజ్గా అయితే అంత ఏం బాగలేదు, ఇంకా డెవలప్ చేయాల్సింది ఉంది. సరే, మరి లుక్ వైజ్గా అయితే అంత అట్రాక్టివ్ అయితే ఏం లేదు, కానీ మరి డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది చూద్దామండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి వీడియోస్ని. సో మీకు మరిన్ని కార్స్ని అయితే తీసుకొస్తాను. సో ఇప్పుడు ఇది డ్రైవింగ్ పరంగా దీనికి ఒక స్పెషాలిటీ ఉందండి. అదేంటో కూడా ముందు చెప్తాను చూడండి. వీడియో మొత్తం చూస్తే ఫుల్ డీటెయిల్గా మీకు అర్థమవుతుంది. అసలు ఈ లూట్ కార్స్లో ఈ నాకు మోడల్ కొనాలా వద్దా అనేది కూడా మీకు అర్థమైపోతుంటుంది. సో ఈ కార్ అయితే గేర్ కార్ అనమాట. అంటే 3 గేర్స్ ఉంటాయి. మనం మాన్యువల్గా గేర్లు అప్లై చేయాల్సి ఉంటుంది. 1 స్పీడ్, 2nd స్పీడ్, 3rd స్పీడ్ అని ఇలా 3 స్పీడ్స్ ఉంటాయి. చూడండి, కార్ అయితే స్పీడ్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు టర్నింగ్స్ ఎలా అవుతుంది అనేది చూద్దాని. టర్నింగ్స్ కూడా చాలా చక్కగా టర్న్ అవుతుంది. స్క్రిడ్లు కూడా కొడుతుంది. రన్నింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు ఒక రౌండ్ సర్కిల్ ఇద్దాము. రౌండ్ సర్కిల్ చూడండి ఎంత ఈజీగా తిరుగుతుంది అనేది తెలుస్తుంది. ఒక స్కిట్ ఏమంటారు దీన్ని, ఒక స్కిడ్ అయితే కొట్టి చూద్దాం ఇప్పుడు ఎలా వస్తుంది అనేది. ఇది ఫస్ట్ గేర్లో ఉందా, ఇప్పుడు 2nd గేర్లో ఉందా? 2nd గేర్లో పర్ఫార్మెన్స్ చేస్తున్నామండి. 3rd గేర్ అయితే వేయలేదు ఇంకా. 3rd గేర్ ఇంకా స్పీడు చెప్పాను కదా, దీనికి ఒక స్పెషాలిటీ ఉంది అనేది. అదే ఇప్పుడు 3rd గేర్లో రన్ అవుతుంది. చూడండి ఎంత స్పీడ్ అవుతుందో 3rd గేర్లో. దీని స్పీడ్ అప్ టు 25 కిలోమీటర్స్ అండి పర్ అవర్ అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇది మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో కూడా
బయట పబ్లిక్ రోడ్లో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, అలాగే ఆఫ్ రోడ్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అన్నీ కూడా ముందు ముందు వీడియోలో తీసుకొస్తాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే నొక్కండి వీడియోలు మిస్ కాకుండా. సో ఇంకొకటి కూడా చెప్తాను మీకు, మన వీడియోలో ఎక్కడో ఒక దగ్గర స్క్రీన్ పైన ఒక కోడ్ ఇవ్వడం జరుగుతుందండి. ఆ కోడ్ని కరెక్ట్గా ఎవరైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తారో అలా చెప్పిన వాళ్ళందరిలో నుంచి లక్కీ డ్రా తీసి ఈ కార్ని అయితే వాళ్ళకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే అర్థమైంది కదా. మన వీడియో మొత్తంలో ఎక్కడో ఒక దగ్గర ఒక కోడ్ని అయితే డిస్ప్లే చేస్తాను. ఆ కోడ్ ఎవరైతే కరెక్ట్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తారో, ఎంతమంది మెన్షన్ చేస్తారో వాళ్ళలో నుండి లక్కీ డిప్ తీసి మేము చేసే కార్లని వాళ్ళకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కామెంట్ చేసిన వాళ్ళు కొంతమంది అనుకోవచ్చండి, వేరే వాళ్ళు కామెంట్ చేసిన దాన్ని చూసి అదే కామెంట్ చేస్తారు కదా, అట్లా ఎలా పాసిబుల్ అవుతుందని. సో దానికి కూడా మా దగ్గర ఇంకొక ట్రిక్ ఉంది. వాళ్ళు నిజంగా వీడియో చూసి ఆన్సర్ చెప్పారా, లేకుంటే ముందు వాళ్ళు కామెంట్లను చూసి కామెంట్ పెట్టారా అనేది కూడా మేము తెలుసుకోవడం కోసం లక్కీ డిప్ వేసే ముందు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఆ కోడ్కు సంబంధించిన ఒక క్వశ్చన్ని 2-3 క్వశ్చన్స్ని అయితే అడుగుతాము. అంటే ఎలా అంటే ఎగ్జాంపుల్గా కోడ్ ఏ కలర్లో ఉంది, లేదా కోడ్కు పైన లైన్ ఉందా, కింద అండర్ లైన్ ఉందా, లేదా కోడ్కు ముందు ఏం టెక్స్ట్ ఉంది, లేదా కోడ్ తర్వాత ఏం టెక్స్ట్ ఉంది అని ఇలా అడుగుతాము. ఇలాంటివన్నీ కరెక్ట్గా వీడియో చూసి కోడ్ని అయితే ఐడెంటిఫై చేసిన వాళ్ళకి మాత్రమే అది తెలుస్తుంది. ఈ విధంగా చేసినట్టయితే జెన్యున్ వ్యూవర్స్కి కార్ని గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే నా ఫ్రెండ్స్, ఫ్రీగా కార్ గెలుచుకోవాలనుకునే వాళ్ళు వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. తర్వాత ఇప్పటివరకు ఈ కార్ పర్ఫార్మెన్స్ బట్టి నేను చెప్పేది ఏంటంటే, కారు డ్రైవింగ్ పర్పస్లో అంటే డ్రైవింగ్ పరంగా అయితే చాలా బాగుంది. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ లుక్ వైజ్గా అయితే మ్యాట్ ఫినిషింగ్ ఇవ్వడం వల్ల కార్ లుక్ అయితే అట్రాక్షన్ అంతా పోయిందండి. మంచి గ్లాసీ పెయింట్ లుకింగ్ ఇచ్చినట్టయితే మంచి బ్యూటిఫుల్ డిజైన్లో కనిపిస్తుండేదేమో. అండ్ దీని ఆఫ్ రోడ్ పర్ఫార్మెన్స్ అండ్ బయట ఎంత లాంగ్ పనిచేస్తుంది అనేది కూడా నెక్స్ట్ వచ్చే వీడియోలో అప్డేట్ చేస్తాం. చూస్తూ ఉండండి మా ఛానల్ని. ఓకే, బై ఫ్రెండ్స్. ఈ లూట్ కార్లో నాక్ మోడలు, దీని కాస్ట్ అయితే ₹2 తక్కువ, 1600 అండి. సో ఇంత కాస్ట్ పెట్టి ఈ కార్ కొనొచ్చా లేదా అనేది గురించి ఇప్పుడు మాట్లాడదాం 1 మినిట్లో. సో ఇది 1600 పెట్టి ఈ కారు కొనడం అంటే వేస్టే అని నేను అంటానండి. ఎందుకంటే టైర్లు చాలా పెద్దగా ఇచ్చాడు. ఓకే, బాగుంది. కారు యొక్క కలర్ ఫినిషింగ్ అనేది చాలా మ్యాట్ కలర్లో ఇచ్చి చాలా డల్ చేసి పడేశాడు. అస్సలు లుక్ అయితే 10% లుక్ కూడా లేదు కారు. కొంచెం లాంగ్కి వెళ్ళి చూస్తే అదొక బ్లాక్ కలర్ ముద్ద లెక్క కనిపిస్తుంది. కొన్ని కార్లు చూస్తాం మనం, చాలా ఎక్సలెంట్ లగ్జరీగా అండ్ ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంటాయి. తర్వాత ఇది రన్నింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, చాలా స్పీడ్గా రన్ అవుతుంది. అండ్ స్కిట్స్ కూడా చాలా మంచిగా కొడుతుంది. టర్నింగ్ కూడా చాలా బాగా టర్న్ అవుతుంది. డ్రైవింగ్ పరంగా ఏ ఇష్యూ లేదు. కాకపోతే ఏంటంటే ఈ కారు స్పీడ్గా వెళ్ళి ముందు దేనికైనా గుద్దినట్టయితే ఈ పైన డొప్ప అనేది లేచిపోతుందండి. మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుంది. దీన్ని ఇంకా ఆఫ్ రోడ్లో అండ్ బయట రియల్ పబ్లిక్ రోడ్లో డ్రైవింగ్ చేసి దీని డిస్టెన్స్ ఎంత దూరం పనిచేస్తుంది మిగతావన్నీ టెస్ట్ చేసిన తర్వాత ఇది కొనాలా వద్దనే విషయం కూడా కన్ఫర్మ్ చేస్తానండి. ఫ్రెండ్స్, ఈలోపు కొనే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం వెయిట్ చేయండి అని చెప్తాను. ఎందుకంటే ఇంత డబ్బులు పెట్టి వేస్ట్ చేయడం ఎందుకు కొని. చూడండి, ఒక 600 to 800 మధ్య కార్లలో కూడా షాక్ అబ్జర్వర్లు ఇస్తున్నారు. ఇంత కాస్ట్ పెట్టిన దానికి షాక్ అబ్జర్వర్ ఇచ్చినుంటే ఇంకా బాగుంటుండే. షాక్ అబ్జర్వర్ లేక కారు మొత్తం ఎత్తేసుకుంటూ డ్రైవింగ్ అయితే వెళ్తుంది.
సో కొనే వాళ్ళు ఉంటే కొంచెం వెయిట్ చేయండి. ఫుల్ రివ్యూ అయితే మన ఛానల్లో వస్తుంది. మీరు సపోర్ట్ ఉండాలి. వీడియోకి లైక్ చేయండి. లేదా మీకు ఏదైనా కార్ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.